హాయ్ గైడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీ బలహీనతల్ని భయపెట్టుకు. ఎందుకంటే నీ బలహీనతల్ని భయపడుతున్నంత కాలం నిన్ను బాధ పెట్టేవారు పుడుతూనే ఉంటారు. తేనె తీయగా ఉంటుంది కదా అని దాన్ని నీరులా తాగకూడదు, అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు అని నీ బలాన్ని కానీ నీ బలహీనతను కానీ ఎప్పుడూ చెప్పకూడదు. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. ఎందుకంటే అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం ఎప్పటికీ పూరించలేదు. తల దించుకున్న ప్రతివారు తప్పు చేసినట్లు కాదు, అలాగే తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది మిత్రమా. మొదలైన ప్రతి పరిచయం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోక తప్పదు. ఒకరికి మనసుంటే ఇష్టం లేనప్పుడే వారి పట్ల మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిగానే అనిపిస్తుంది. మీరు దేనికి బాధపడకండి. ఎవరి విలువ ఏంటో అన్నది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టండి. కొన్ని పరిచయాలు అలాగే కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదు అని తెలిసినా కూడా వదులుకోలేనంతగా ప్రేమను పెంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు. మనసులో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా జీవితమంతా ఒంటరిగానే అనిపిస్తుంది. కావాలనే దూరం పెడుతున్నప్పుడు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే అప్పటికే కారణాలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. మానవ సంబంధాలకు మరణం అనేది ఎప్పటికీ ఉండదు, కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానాలతోనే అవి దూరమైపోతూ ఉంటాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ కూడా నిజంగానే ఉంటుంది. అందరూ నమ్మినా కూడా అబద్ధం ఎప్పటికీ కూడా అబద్ధమే అవుతుంది. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడూ ఇష్టపడుడు, ఎందుకంటే స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు, ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఒక మంచి పుస్తకం ఎలాగైతే అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా సరే లోతుగా చదవలసిందే. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ వరకు వస్తే ఒక లెక్క, వేరొకరి దగ్గరికి వస్తే ఇంకోలా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకం అనే పదం వింటేనే చాలామందికి నవ్వొస్తుంటుంది, ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తుంటే నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది. మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది, ఇక ఇటుకలన్నీ కలిపితే ఒక గోడలా మారుతుంది, గోడలన్నీ కలిపితే ఒక భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకు లేదు. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతలి వాళ్ళని నమ్మేటట్లు చేయడమే. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.